పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా సభలు నేటితో ముగియనున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని పెనుకొండలో నేడు చివరి సభ జరగనుంది. రా కదలిరా సభల ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో పెనుకొండలో ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు అని అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ జెండాలతో పెనుకొండ పసుపుమయమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, పెనుకొండలో జరగనున్న చివరి సభ రా కదిలిరా సభకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్న రా కదిలిరా ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. పెనుగొండ నియోజకవర్గం కియా పరిశ్రమ వద్ద పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. దాదాపు 1,00,000 మందితో సభను జయప్రదం చేసేందుకు టీడీపీ నేతలు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న రా కదిలిరా ముగింపు సందర్భంగా కూడా సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు శ్రేణులు సభకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు సభకు వస్తున్నందుకు ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా టీడీపీ నేతలు సిద్ధం చేశారు. ముఖ్యంగా రా కదిలిరా బహిరంగ సభ వేదిక కదా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలతో పాటు వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలను కూడా ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలను సన్నద్ధం చేయడంతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా కూడా రా కదిలిరా బహిరంగ సభ జరుగుతుండడంతో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెనుగొండ వద్ద నిర్వహిస్తున్న రా కదిలిరా బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి పెనుగొండ సమీపంలో కియా సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. దాదాపు అక్కడ ఒక 2 గంటల పాటు స్థానికంగా ఏదైతే అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తుండడంతో అభ్యర్థులతో దాదాపు ఒక 2 గంటల పాటు ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అక్కడి నుంచి రా కదిలిరా బహిరంగ సభ ఏదైతే కియా పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన రా కదిలిరా బహిరంగ సభ వద్దకు చేరుకుని 2 గంటల పాటు బహిరంగ సభ జరుగుతున్నట్టు కూడా టీడీపీ నేతలు షెడ్యూల్ చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఈ సభను సక్సెస్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా